లో 8 తెలంగాణలో మెగా జాబ్ మేళా నిర్వహించడం పట్ల నీటిపారుదల, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రతిభకు తగిన వేదిక ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కంపెనీలు, సంస్థలు కలిసి పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతున్నాయని అన్నారు. మేము హుజూర్ నగర్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ జరగని విధంగా అతి భారీ మెగా జాబ్ మేళా నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఉదయం ఇంటర్వ్యూస్ మొదలై ఇప్పటి వరకే 250 యువతకి 250 మంది యువతీ యువకులకి జాబ్ ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీలైతే ఈ మీటింగ్ కాగానే కొన్ని జాబ్ ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. హుజూర్ నగర్ లో, కోదాడలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో సంప్రదించి మరి గ్రామీణ యువతకి, రూరల్ యూత్ కి ఎంప్లాయ్మెంట్ విషయంలో చాలా తీవ్రమైన సమస్యలు అనే విషయాన్ని గుర్తించి పట్టణాల్లో చదువుకున్న నిరుద్యోగ యువత కంటే గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ యువత సమస్య తీవ్రంగా ఉందని మేము ఆలోచన చేసి మన ప్రాంతంలో, రాష్ట్రంలో, దేశంలో ప్రముఖ కంపెనీలను ఆహ్వానించి ఇక్కడ హుజూర్ నగర్ లో జాబ్ మేళా నిర్వహించాలని చెప్పి మేము ఆలోచన చేసి ముందుకు పోయాం. సింగరేణి కాలనీ సహకారంతో, పరిశ్రమల శాఖ యొక్క డీట్ వారి సహకారంతో సుమారు ఈ రోజు ఇక్కడికి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి 275 కంపెనీలు వచ్చినాయి. ఉదయం 9 గంటలకు మొదలు పెట్టుకొని రాత్రి 9 గంటల వరకు ఇంటర్వ్యూస్ కొనసాగుతాయి. మేము అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది కాబట్టి ఈ జాబ్ మేళా రేపు కూడా కొనసాగుతుంది. ఇక్కడికి వచ్చిన నిరుద్యోగ యువత అందరికీ నేను మనవి చేస్తున్నా, మీరు ఆతృత పడనవసరం లేదు, యాంగ్జైటీ వద్దు. రేపు కూడా ఈ మాజీ ఎంపీ